మధ్యాహ్నం సుమారుగా 3 గంటల ప్రాంతంలో చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ కొత్తబంద గ్రామంలో మేము పెట్రోలింగ్ చేస్తుండగా మాకు ఎదురుగా 3 వెహికల్స్ని ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు. మేము మా సిబ్బందిని మమ్మల్ని చూసి ఆబ్జర్వ్ చేసాం. అనుమానంపై వెహికల్స్ని ఆబ్జర్వ్ చేసేసరికి ఒకడైనా ఫ్రంట్లో వచ్చాడు, బ్యాక్ సైడ్ అయినా ఇంకొక 2 బైకులతోటని రోడ్డు మీద పడేసి వాళ్ళని కాఫీ తోటల నుంచి పరిగెట్టారు. మా సిబ్బంది కూడా పరిగెట్టారు. కానీ వాళ్ళు నియర్గా హిల్ ఏరియా ఉండడంలో కొండెక్కేసరికి ఈ లోపల ఫ్రంట్లో వచ్చిన వెహికల్ని అందులో ఒక 2 అసాములతోటి మేము పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ బ్యాగులు కూడా మా సిబ్బంది సాయంతో మళ్ళీ మేము మాతో పాటు విలేక విఆర్ఓ గారు అలాగే సెక్రటరీ గారిని కూడా మేము పిలిపించి వారి సమక్షంలోనే ఆ బ్యాగులు కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 30 కేజీస్ ఒక్కొక్క ఇది ఆశీష్ ఆయిల్ అండి, గంజాయి నుండి తయారైనటువంటి ఆయిల్ ఇది. తర్వాత మొత్తం వేయించేవాడుగా 30 కేజీస్. అలాగే ఇంకొక బ్యాగ్లో కూడా 11.5 కేజీస్ డ్రై గంజా కూడా దొరికింది. తర్వాత 3 బైకులు, ఆ 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం అనేది, వాళ్ళతో పాటు 2 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే ఇంకొక 2 కూడా పారిపోయిన వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఎక్కడ ఏంటనేది సదర ప్లేస్లోనే అరెస్ట్ చేసి అక్కడే రిపోర్ట్లు అవి రాసుకొని ఎలిమెంటరీ కోర్టు వారికి రిమాండ్ నిమిత్తం రేపు తీసుకెళ్ళడం జరుగుతుందండి. తదుపరి ఇంకా మాకు ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు దాని విలువ ఎంత సార్? ఇంచుమించుగా 30,27,000 ఉంటుందండి. అది అదర్ స్టేట్లో అనేది దగ్గర రీచ్ మేము అనుకోవడం ఏంటంటే అది ₹1,00,00,000 కూడా అది అదర్ స్టేట్స్కి, బొంబాయి, కలకట్టా, ఇటు ఒరిస్సా, హైదరాబాద్, తెలంగాణ ఏరియాలో కూడా వెళ్ళిపోతే అక్కడ కూడా ₹1,00,00,000 ఇది నెంబర్ 1 ఆశీస్ అయింది. ఇది అక్కడ అదర్ స్టేట్లో అనేది ₹1,00,00,000 వరకు ఇది వాల్యూబుల్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది అరెస్ట్ చేశారండి? 2 అరెస్ట్ చేశారు. ఇంకెంతమంది ఉన్నారు అనుమతులు? ఎదురు ఇంకొక 2 మమ్మల్ని చూసి పారిపోయారు కదా, వీళ్ళని అందులో ఒకరికండి తెలుగు ఒడియా వచ్చు, ఇంకొకరికండి కంప్లీట్గా తెలుగు రాదు. వీళ్ళు ఎక్కడ వాళ్ళండి? వీళ్ళు ఒరిస్సా.